హాయ్ హలో వెల్కమ్ టు రమ్య ఆర్కే వ్లాగ్స్. ఈరోజు సెకండ్ లైవ్ అండి. ఓకే, మీషోలోవి కొన్ని ప్రోడక్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నా లైవ్లో. ఇది 160 ప్రైస్, సిల్క్వి. హెయిర్ బ్యాండ్స్ ఇలా బాగా చూపిస్తున్నారు కదా, ఇవి 160 అనమాట. ప్యాక్ ఆఫ్ 24 వచ్చినాయి. జస్ట్ క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగుంది. ఇలా మనకి కలర్స్ ప్రొవైడ్ చేశారనమాట. మొత్తం ప్యాక్ ఆఫ్ 24 ఉన్నాయి. 2 ప్యాకెట్స్లో ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఇది నేను బయట తీసుకున్నా అండి. దీని ప్రైజెస్ వచ్చేసి 10 రూపీస్. చూడండి ఇది అయితే ఎలా ఉంది. ఇలా మనకి ప్యాక్ ఆఫ్ 160కి 24 ప్రొవైడ్ చేశారు కదా, ఇవి ఇలా ఉన్నాయి అనమాట. సో డిఫరెన్స్ మీకు మొన్న చెప్పినా కదా లైవ్లో, ఇలాగే ఉంటుంది. కొంచెం చూసి తీసుకోవాలన్నమాట. ప్రైజ్ని బట్టి మనకి క్వాలిటీ అనేది ఈజీగా చూసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ కలర్స్. సో యూజ్ అండ్ త్రోనే కాబట్టి బెటర్, పర్వాలేదండి, మనం యూజ్ చేసి వాడవచ్చు కాబట్టి. ఇలా ప్యాక్ ఆఫ్ 24 బెటరే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆల్రెడీ వీడియోలో చెప్పాను, నేను స్టిచ్ చేశాను కదా ఒకటి టాప్, దానికి 197 అనమాట. ఇది వైరు ఇలా వచ్చింది, సన్నగా ఉంది. నేను వీడియోలోనే చూసి తీసుకున్నానండి. ఇది వైరు నాకు బేసిక్గా స్టిచ్చింగ్ అంత రాదు, బట్ నేను వీడియోస్ చూసుకుంటానే స్టిచ్ చేశాను. ఇప్పటికీ ఒక 2-3 టైమ్స్, అంటే అంతకుమించి ఎక్కువ ఏమైతే చేయలేదు. యూట్యూబ్లో చూస్తూనే స్టిచ్ చేశాను, బట్ చాలా బాగా వచ్చింది. ఇది 3rd టైం అనమాట మా పాపకి ఫ్రాక్ స్టిచ్ చేయడము. ఇది అయితే చాలా బాగా వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకా ట్రై చేద్దామని చూస్తున్నాను నేను. ఇప్పుడు దానిలోనే సిమిలర్గా నేను ఇంకొకటి తీసుకున్నానండి వైరు, సేమ్ ఇదే 2 మీటర్స్ ఇలా వచ్చింది, 2 mm వచ్చింది. ఇది కూడా తీసుకున్నాను. ఎలా డిఫరెంట్ స్టైల్గా ఇంకా ఏమన్నా స్టిచ్ చేద్దామని వీడియోస్ సెర్చ్ చేస్తూ ఉంటుంటే కొన్ని వీడియోస్ కనిపించినాయి అనమాట ఫ్రాక్స్వి. నాకైతే పెద్దగా రాదు, బట్ ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. ట్రై చేస్తాను, నెక్స్ట్ పెడతాను బ్లాగ్స్లలో. నెక్స్ట్ వచ్చేసి ఇవి జిప్స్. మొన్న నేను ఎలాస్టిక్ బ్లౌజ్కే జిప్ పెట్టానని చెప్పాను కదండి, అది కూడా 155. ప్యాక్ ఆఫ్ మనకి సెట్ ఆఫ్ 20 వచ్చినాయి అనమాట. ఇలా మనకి ఇలా వచ్చేసినాయి అనమాట. సెట్ ఆఫ్ మనకి 20 వచ్చినాయి అనమాట. 20 వచ్చేసినాయి. నేను ఇవే వైట్ తీసుకున్నాను, కలర్ కూడా ఉన్నాయి, బట్ నేను 20 వైట్వే తీసుకున్నాను. ఇవి నేను దానికి ఫిక్స్ చేశాను అనమాట. ఏదో వేరే ఫ్రాక్స్కి వేటికైనా యూజ్ చేసుకోవచ్చు అనేసి పెట్టుకున్నానండి. అది ఏంటా, ఇది జిప్స్ మనం బ్యాక్ సైడ్ వేస్తాం కదా ఫ్రాక్స్కి, వాటికి అలా, అవి అండి. స్టిచ్చింగ్ పర్పస్ చూపిస్తున్నాను అనమాట. ఇలా యూజ్ చేసుకోవచ్చు. నాకు పెద్ద రాదు కాబట్టి స్టార్టింగ్లో చిన్న తక్కువ ప్రైస్లో పెట్టేసి సెట్ ఆఫ్ ఎక్కువ ఉన్నాయి తీసుకుంటున్నాను. ఒకటి ఖరాబ్ అయినా ఇంకొకటి యూజ్ చేసుకోవచ్చు అని చేస్తున్నాను. సేమ్ అలాగే ఇది కూడా తీసుకున్నాను, 40 ఇంచెస్. ఇది కూడా ఏంటి, మార్నింగ్ నెట్ స్ట్రైట్ క్యాన్ 516. దీని ప్రైస్ వచ్చేసి టైలరా? ఓహో, మీరు కాదండి, నేను అసలు టైలర్నే కాదు, బట్ నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, చాలా బాగా వచ్చింది అనేసి, పాపకి ఇంకా ఏదైనా వెరైటీగా ట్రై చేయొచ్చు అనేసి తీసుకున్నాను ఇవన్నీ. ఇవి ఒకటి క్యాన్, ఇంకొకటి ఇలా ఇవి కూడా తీసుకున్నాను. సేమ్ అలాగే 10 మీటర్స్ వచ్చిందనమాట. సేమ్ అలాగే తీసుకున్నాను. వేరే వీడియోస్ చూసాను అనమాట నేను, అలా పాపకి ట్రై చేయొచ్చు అనేసి
ట్రై చేయొచ్చు అనేసి నేను తీసుకున్నాను. మీవైతే స్టిచ్ చేయలేనండి, మా పాపవి స్టిచ్ చేస్తాను నేను. బయట ఎవరివి అయితే స్టిచ్ చేయను నేను, జస్ట్ పాపకు యూజ్ చేస్తున్నాను. ఇంకా బెటర్గా ఏదన్నా డిఫరెంట్ మోడల్ ట్రై చేయొచ్చు అనేసి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ. అది ఇంకా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. మీకు కామెంట్కి అయితే స్టిచ్ చేసే వాళ్ళు బయట చాలా మంది ఉంటారు, స్టిచ్ చేయించుకోండి. నేనంతే అంత రాదు నాకు, సో నేను నాకు వచ్చిన కాడికి నేను స్టిచ్ చేస్తున్నాను. అది యూట్యూబ్లోనే చూసి యూట్యూబ్లోనే పెడుతున్నాను. నెక్స్ట్ సో దీంతో ఇంకా చూపించాను కదా, ఇందులో లైనింగ్ వైర్ ఇది కూడా ఉంది కదా, దీంతో జ్యువెలరీ మేకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. జ్యువెలరీ కూడా ఎలా అనేది చూసి ట్రై చేసి నేను కూడా చూపిస్తాను. ఇది అనే కాదు, చాలా వరకు నేను ట్రై చేసి చూపిద్దామని చూస్తున్నాను. మెయిన్ వచ్చేసి ఇప్పుడైతే ఏవేవి వస్తాయో అంతవరకు అయితే ట్రై చేస్తున్నాను. జ్యువెలరీ కానీ మేకింగ్ వీడియోస్ ట్రై చేస్తున్నాను. సో కావాలనుకుంటే మీరు కూడా తీసుకోండి. ఇది బాగానే ఉంది, క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయి. ఇంకా కొన్ని ఆర్డర్ చేశాను, అది ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఇంకా వీడియోస్ పెడతాను నేను. మాది హైదరాబాద్ అండి. ఇలా డిఫరెంట్ గా ఇంకా తీసుకున్న వాటిలో ఇంకొకటి హెయిర్ క్లిప్ అండి. ఇది దీని ప్రైస్ వచ్చేసి 139 ఫ్లవర్స్ ది. ఇది కూడా పిల్లల పర్పస్ కోసమే తీసుకున్నాను. సేమ్ ఇలాగే ఉంది, ఇలా ఉంది చూడండి. క్వాలిటీ వైజ్ ఇలా ఉంది అన్నమాట. హెయిర్ క్లిప్ ఇది పిల్లలకి బాగుంటదండి. బయటికి వెళ్ళినప్పుడు మన హెయిర్ డిఫరెంట్ గా వేయాలన్నప్పుడు కొన్నిసార్లు టైం దొరకదు కదా, మనం ఈజీగా ఇది తీసుకుంటే డిఫరెంట్ స్టైల్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా ఉంది. ఇది క్లిప్స్ వచ్చినాయండి మనకి, ఇలా చూడండి ఫ్లవర్ లాగా క్లిప్స్ వచ్చినాయి. మనం ఫ్రంట్ పార్ట్ ఇలా తీసేసి నెక్స్ట్ ఇది పెట్టుకొని ఇలా స్ట్రిప్ చేసేసి దీనిలో పెట్టేసుకోవడమే అనమాట. మనకి ఇలా వచ్చిందనమాట. టోటల్ 8 ఫ్లవర్స్ ఉన్నాయి మనకి. ఇలా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయొచ్చు అనమాట మనము దీనిలో. ఇలా ఇది ఇటు సైడ్ వచ్చేసింది, చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 139 అండి. పింక్ ఫ్లవర్ ఇలా ఉంది, బాగుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు అలా స్పీడ్ గా ఫాస్ట్ గా అంటే అవ్వదు కదా, సో ఇలాంటివి అయితే కొంచెం బెటర్ ఉంటది, మనకి ఫాస్ట్ గా కూడా అవుతుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక క్లాత్ తీసుకున్నానండి. అది కూడా ఏం స్టిచ్ చేయాలో తెలీదు, బట్ క్లాత్ అయితే తీసుకున్నాను. కొన్ని మెటీరియల్స్ తీసుకున్నాను, చూసి ఇంకా ఏం బాగుంటుందో దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను. ఓకే, నాకైతే బాగోదులేండి, ట్రై చేసుకోండి. మీరు ఒకవేళ కావాలంటే చూసి తీసుకోండి. మీషోలో నేను లింక్ పెడతాను, అక్కడ నుంచి ట్రై చేయండి. ఇది నేనైతే మా పాపకు తీసుకున్నాను, తనకే బాగుంటుంది. కొన్ని ఎవరికి బాగుంటాయో వాళ్ళు పెట్టుకుంటేనే బాగుంటుంది అనమాట మనకి. సో
యూస్ఫుల్ అయ్యేవి చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సేమ్ అలాగే అండి, ట్యాంకర్. ఇది ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, ఇది కూడా ఫ్రాక్ కి స్టిచ్ చేయడానికి ఉంది మనకి. ఇప్పుడు ప్యానల్ ఫ్రాక్ ఉంది కదా, అది స్టిచ్ చేయడం కోసం చూసాను. దీనిలో చిన్న సైజ్ కూడా ఉందన్నమాట. టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, నాకు పెద్ద ఐడియా లేదు. బట్ ఎలాగైనా ట్రై చేయాలనేసి తీసుకున్నాను ఇది. దీని చూపిస్తాను ఆగండి ఒకసారి నేను. మనకి ఇలా జాలీ టైప్ ఉందండి ఇది. నేను దీన్ని అయితే ఎప్పుడు స్టిచ్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం నేను కూడా తీసుకోవడము. ఇలా జాలీ టైప్ ఉంది, క్యానే. బట్ మనకి 2 టైప్స్ ఉంటాయి కదా, ఇది స్మూత్ గా ఉంది. ఇలా దీని ఇలా ఇలా వచ్చేసింది అనమాట. మనకి ఇంకో క్యాన్ ఎలా ఉందంటే, ఇదేమో స్టిఫ్గా ఉంది అని ఇలా ఉందన్నమాట, రఫ్గా ఉంది ఇది కొంచెం. అదేమో స్మూత్గా ఉందన్నమాట క్యాన్. మనకి డిఫరెన్స్ అయితే ఇలా ఉంది. ఈ రెండింటికైతే డిఫరెన్స్ అయితే ఇలా ఉంది అండి మనకి. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేసి మనం ట్రై చేద్దాము. ఇంకా ఇంట్రెస్టింగ్ గా వీడియోస్ పెడతాను, ఇంకా జియో టాప్స్ అవి కూడా పెడతా అని చెప్పాను. మొన్న యాక్చువల్లీ మండే చేశాను కదా లైవ్, వెనస్డే చేస్తా అని చెప్పాను. బట్ నాకు వీలు అవ్వలేదండి, వేరే ఫంక్షన్స్ అలా వచ్చాయన్నమాట. బయటికి వెళ్ళేది ఉన్నది కాబట్టి వెళ్ళినాను అనమాట, కుదరలేదు. సో ఈ రోజు పెడుతున్నాను లైవ్. ఆల్రెడీ చెప్పాను నేను ఆ రోజు వెనస్డే పెడతా అని, బట్ కుదరలేదు నాకు. సో ఈరోజు పెడుతున్నాను అనమాట. ఇంకా వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంతకుముందు చూపించినాయి అండి. క్వాలిటీ వైజ్ మనం పెట్టిన అమౌంట్ని బట్టి ఉంటుంది. సేమ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఏదైనా సరే మనం పెట్టిన అమౌంట్ని బట్టి ఉంటుంది అని. ఫస్ట్ లైవ్లో కూడా నేను మెన్షన్ చేశాను అనమాట. మనం ఎంత అమౌంట్ పెడితే దాన్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. కొన్నిసార్లు ఏమో అమౌంట్ పెట్టినా క్వాలిటీ ఉండదు, కొన్ని దాంట్లలో అయితే తక్కువ అమౌంట్కి మంచి క్వాలిటీవి దొరుకుతాయి అనమాట. సో అలా చూసి తీసుకోవడమే అనమాట. ఆల్రెడీ చెప్పాను నేను. దానికి డిఫరెన్స్ కూడా ఇప్పుడే చూపించాను మీకు. ఇవే హెయిర్ బ్యాండ్స్ మనకి ఇంతకు ముందే చూపించాను కదా, 10 రూపీస్ది. ఈ 160కి 24 మనకి ఇలా సెట్ ఆఫ్ వచ్చినాయి కదా, సేమ్ ఇలాగే. ఇది యూజ్ చేసాను అనమాట, ఆల్రెడీ యూజ్ చేసిన కాబట్టి చెప్తున్నాను. యూజ్ చేసిన తర్వాత ఇలా అయ్యింది, ఒక 2 యూజెస్కే ఇలా అయిపోయింది మనకి. ఇలా ఉంది క్వాలిటీ వైజ్, సూపర్ అని చెప్పాను. బట్ నార్మల్గా ఓకే. 24 పీసెస్ వస్తున్నాయి కాబట్టి కలర్గా మనకి అన్ని డ్రెస్సెస్ మీదకి కూడా సెట్ అవుతాయి ఇవి. కాలేజ్ వేర్, ఇంట్లో ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. కలర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ ఈజీగా సెట్ అవుతాయి అన్నమాట మనకి. ఇలా యూజ్ అండ్ త్రో చేసుకోవచ్చు అనమాట. సేమ్ అందులోనే కలర్స్ మనకి ప్రొవైడ్ చేశారు, మల్టీ కలర్స్, గ్రీన్, పింక్, ఆరెంజ్, పర్పుల్, యాష్ అన్ని ఇలా. సో సెట్ ఆఫ్ 24 ఇచ్చారనమాట మనకి టోటల్గా. బ్లాక్ కలర్ అయితే లేదండి మనకి ఇందులో. మెయిన్ పింక్, అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి. రెడ్ ఒకటి, డార్క్ పర్పుల్ ఒకటి, అలా కొన్ని మెరూన్ కలర్స్ ఇచ్చారు. మిగతావన్నీ లైట్ కలర్స్ ఇచ్చారు. సో దట్ మనకి అన్ని డ్రెస్సెస్ కానీ శారీస్కి కానీ సెట్ అవుతాయి, మోస్ట్లీ ఈజీగా సెట్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి అజియోలో నేను ఒకటి టాప్ తీసుకున్నానండి, సేమ్ మా పాపకి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 279 పడింది. చాలా బాగుందండి, ఫ్రాక్ టైప్ ఉంది. ఇది ఫ్రాక్ మోడల్ ఉంది. ఇలా
కింద ఫ్రిల్స్ తోటి వచ్చాయి అనమాట. నేను మీషోలో కూడా తీసుకున్నాను కదా, అది నాకు తీసుకున్నాను గ్రీన్ కలర్ది. అది సేమ్ ఇలాగే ఉంది, బట్ ఇది క్వాలిటీ ఇక్కడ ముందల ఫ్రంట్ లో మనకి ఇలా ఎలాస్టిక్ వచ్చేసింది చూడండి, ఇలా ఎలాస్టిక్ ఉందన్నమాట. ఇలా హ్యాండ్స్ దగ్గర ఎల్బో హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా ఎలాస్టిక్ ఉంది, ఈజీగా సెట్ అవుతుంది అనమాట. క్లాత్ వచ్చేసి ఇది పాలిస్టర్ అని కాదు, అలా అని స్మూత్ గానే ఉందండి. పాలిస్టర్ అయితే కాదు. క్వాలిటీ వైజ్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. 280 రూపీస్ అంటే చాలా బెస్ట్ అండి. ఇది కలర్ షేడ్ అవ్వదు, క్లాత్ కూడా ఖరాబ్ కాదు అండి. ఇది క్రేప్ సిల్క్ అది ఆ టైప్ లో ఉందన్నమాట. మనకి ఇవ్వండి క్లాత్ కనిపిస్తుందా మీకు, ఇలా ఇలా ఇచ్చారు మనకి. కాకపోతే దీనికి లోపల అయితే ఏం లైనింగ్ లేదండి మనకి, ఇలా స్టిచ్చెస్ ఉన్నాయి చూడండి, ఇలా ఉంది. కింద కూడా సేమ్ అలాగే మనకి ఫ్రిల్స్ ప్రొవైడ్ చేశారు కదా, ఇలా ఉంది. ఇది ఓవర్లాక్ అంతా అయితే నీట్గా ఉందండి. ఫినిషింగ్ ఇట్లా మొత్తం నీట్ ఫినిషింగ్ తోటి ఉంది మనకి, ఇలా నీట్ ఫినిషింగ్ తోటి ఉంది. లైనింగ్ అయితే లేదండి దీనికి, బట్ అలా అని సీ త్రూ అయితే ఏం లేదు. చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇలా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి. కింద ఫ్రిల్స్ కూడా చాలా లెంతీగా వచ్చాయి అనమాట మనకి, ఇలా పింక్ అండ్ వైట్ కాంబినేషన్. నేను దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది లైవ్ కదా, పెట్టలేదు నేను. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా వీడియోలో ఇక్కడ నన్ను యాడ్ చేస్తానండి దీన్ని లింక్. నేను లేదు అంటే నా ఇన్స్టా ఐడి ఫాలో అవ్వండి. సేమ్ ఇదే రమ్య ఆర్కే బ్లాగ్స్ అని ఉంటుంది, దానిలో నేను వీడియో చేసి పెడతాను. దానిలో మెన్షన్ చేస్తాను దీని కోడ్ వచ్చేసి. నేను మీకు ఎవరికైనా కావాలనుకుంటే దీని కోడ్ మెన్షన్ చేస్తాను. క్వాలిటీ వైజ్ చేస్తే చాలా చాలా బాగుందండి. ఇది లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. సేమ్ మిగతా ఇప్పుడు చూపించినవన్నీ నేను రమ్య ఆర్కే బ్లాగ్స్ ఇన్స్టా ఐడిలో మెన్షన్ చేస్తాను చూడండి. అందులో కంపల్సరీగా అక్కడనే మెన్షన్ చేస్తాను, సో దట్ మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ లైవ్లో చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ఉండదు ఎస్ యూట్యూబ్లో. సో దట్ అందుకనే నేను నా ఇన్స్టా ఐడిలో వీటివి వీడియోస్ చేసి పెడతాను. కోడ్ కూడా మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూసి తీసుకోండి, ఫాలో కూడా చేయండి. దీని కోడ్ కూడా మెన్షన్ చేస్తాను నేను. ఇప్పుడు చూపించినాయి దీనికి కూడా కోడ్, దీనికి ఆల్రెడీ కోడ్ మెన్షన్ చేశానండి. పాత రెడ్ కలర్ ఫ్రాక్లోనే కోడ్ మెన్షన్ చేశాను అనమాట. సేమ్ మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ చేశాను. మొన్న స్టిచ్ చేసిన ఫ్రాక్ది వీడియో ఎవరైనా చూసింటే చూడండి. ఒక 3 మీటర్స్ క్లాత్ తోటి నేను ఒక వెల్వెట్ బ్లౌజ్ తీసుకొని దాన్ని స్టిచ్ చేశాను కదా, చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్. ఎందుకంటే పైన సైడ్ మనకి ఏం కట్ చేసే లేకున్నది కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది. సో క్లాత్ కూడా నాకు చాలా మిగిలింది కాబట్టి నేను దేవుడి సెల్ఫ్లో వేయడానికి కూడా స్టిచ్ చేశాను. ఆ లేస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. దాని కోడ్ కూడా నేను మెన్షన్ చేశాను. అది కూడా ఇంకా మిగిలింది అనమాట నాకు. ఇంకేదన్నా ఐడియా వస్తే దాన్ని బట్టి స్టిచ్ చేయొచ్చని. ఆ క్లాత్ కూడా ఇంకా మిగిలే ఉంది నాకు. జస్ట్ అక్కడ ఆ రోజు వరకు అయితే నేను వెల్వెట్ క్లాత్ దేవుని సెల్ఫ్లో వేయడానికి స్టిచ్ చేశాను, ప్లస్ బౌచ్ చేశాను ఒకటి, ఫ్రాక్గా స్టిచ్ చేశాను. ఇంకా మిగతా క్లాత్ తోటి ఇంకేదన్నా డిఫరెంట్గా ట్రై చేద్దామని చూస్తున్నాను. సో దట్ ఇంకా మిగతా నెట్ ఫ్యాబ్రిక్స్ కొన్ని మీషోలోనే తీసుకున్నాను అనమాట. ఇంకా ఏదైనా ఫ్రాక్, మా పాప బర్త్డే కూడా వస్తుంది, సో దట్ నేను ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి చూస్తున్నాను. ఈ మంత్లోనే ఉంది తనది బర్త్డే కూడా, May 29. సారీ, మే కాదు, June 29. ఇది మంత్ జూన్ కదా, June 29 అండి.
జూన్ 29. సో తనకి ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేద్దామని చూస్తున్నాను. ఓకే, లాస్ట్ టైం కూడా చెప్పాను కదండి, మెయిన్ రీజన్ అయితే మా పాపకు తనకి ఇంట్రెస్ట్ ఉండే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాను. బట్ ఇంకా తర్వాత కొంచెం కొంచెం ఇంకా తను ఆల్రెడీ చెప్పాను నేను అందులో, తను చేయొద్దు అలా స్ట్రైక్స్ వస్తున్నాయి అనేసి నేను చేయడం స్టార్ట్ చేసిన అండి. సో దట్ నాకు కూడా ఏమన్నా వస్తుంది, మంచిగా గ్రోత్ అవుతే కెరియర్ పరంగా కూడా యూజ్ అవుతుంది కదా. ఎలాగో ఇంట్లో ఉండి ఏం చేసేది లేకుండా ఇలా ఉండడం కంటే హెల్ప్ అవుతుంది కదా నా భర్తకు కూడా ఇలా చేస్తూ ఉంటుంటే అనేసి ట్రై చేస్తున్నాను. సో నెగిటివ్ కామెంట్స్ కాకుండా కొంచెం పాజిటివ్ కామెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని ట్రై చేస్తున్నాను. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత బోరింగ్ అయితే ఏముండదు, కొంచెం కొంచెం నాకు స్టార్టింగే కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మంచిగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ ఇంకా ఫెస్టివల్ సీజన్స్ వస్తున్నాయి కదండి, ఇంకేదన్నా బెస్ట్గా ఇంకా ఏమేమి ఉంటాయో మీరే చెప్తే బాగుంటుంది. దాన్ని బట్టి నేను కూడా ట్రై చేస్తాను. ఓకే, ఇంకా ఏం తీసుకోవచ్చు, ఏం చూడవచ్చు అనేసి తెలుస్తూ ఉంటుంది. సో ఇంకా ఓకే, జాయిన్ అవుతున్నారు, వెళ్తున్నారు లైవ్లో. ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అక్కడ ఫ్రాక్ సారీ అండి, ఇది ఇంకొకటి సేమ్ అజయోలోనే తీసుకున్నానండి. మా బాబుకి షార్ట్ తీసుకున్నాను. ఇది ఇలా వచ్చేసింది. సో దీని ప్రైస్ వచ్చేసి 330. ఇలా ఉంది, ఎలాస్టిక్ ఉంది, ఇలా ఇచ్చారు మనకి. లెగ్స్ దగ్గర కూడా ఇదే ఫుల్ స్ట్రెచబుల్ ఉంది. క్లాత్ అయితే ఇలా ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనకి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటుంది వీళ్ళకి. ఇలా సైడ్కి పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. ఇలా ఉంది, ఇక్కడ ఒక పాకెట్ ఇచ్చారు. ఇది స్ట్రెచబుల్ కాబట్టి ఈజీగా ఫిట్ అవుతుందండి. క్వాలిటీ వైజ్ చాలా ఉంది. ఇది ఎక్కువ రోజులు కూడా వస్తుందండి మనకి. ఇది వాషింగ్ మిషన్లోనే మనకి చాలా వాషెస్ తర్వాత కూడా ఖరాబ్ కాదు. సో హ్యాండ్ వాష్ అయితే ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది ఇలా మనకి. ఇది క్లాత్ ఎందుకంటే చాలా ఇది మందంగా ఉంది అనమాట. దీని క్లాత్ వచ్చేసి చాలా తిక్కువ ఉందండి క్లాత్ మనకి. సో ఇదైతే చాలా రోజులు వస్తుంది. ఎందుకంటే తీసుకుంటే కొంచెం పిల్లలు ఎలా ఉంటారండి, రఫ్ అండ్ టఫ్ ఉంటారు. సో వాళ్ళు ఈజీగా చినిగిపోతాయి వాళ్ళ క్లాత్స్ అయితే. సో అలా కాకుండా ఇలా కొంచెం తిక్కుగా ఉన్నాయి తీసుకుంటే వాళ్ళు ఎంత ఫ్లెక్సిబుల్గా ఆడుకున్నా సో మనకి పోదు అనమాట. చూడండి స్టిచ్చింగ్ దీంట్లో కూడా నీట్ ఫినిషింగ్ తోటి ఉంది. వాళ్ళు ఎలా ఆడినా మనకి చినగడం అలాంటివి అయితే ఏమి ఉండదండి. సో ఇది చాలా వరకు చాలా బాగుంటుంది. క్వాలిటీ వైజ్ కానీ ఇది కానీ బాగుంటుంది అనమాట. మోస్ట్లీ అయితే నేను అందులోనే తీసుకుంటాను క్లాత్స్. ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు రావాలి అంటే తీసుకోవడం బెటర్. సో నేను మీషోలో కూడా అలాగే ట్రై చేస్తున్నాను. తక్కువ రేట్లో పెట్టి తీసుకొని వెంటనే పోవడం కంటే కొంచెం ఒక 100 రూపీస్ ఎక్కువైనా మంచి క్వాలిటీలో తీసుకొని ఎక్కువ రోజులు ఉండేది చూసుకోవడం బెటర్ అని
నా అభిప్రాయం అండి. ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది. సో నాకు నచ్చినట్టు, నాకు మైండ్కి సెట్ అయినట్టు నేను చూపిస్తున్నాను. సో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నా మైండ్కి సెట్ అయినట్టు నేను తీసుకుంటున్నాను. సో మీకు యూజ్ అవుతే మీరు కూడా చూసి తీసుకోండి, లేదు అంటే ఇగ్నోర్ చేయండి. దట్స్ ఇట్, అంతే. అంతవరకే చెప్తాను, ఇంకా నేను ఏమైతే అనలేను. సో ఇంకా ఎవరైనా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. సేమ్ నా ఇన్స్టా ఐడి కూడా సేమ్ అండి, రమ్య ఆర్కే బ్లాగ్స్. అందులో అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇది అయితే కొంచెం టైం పడుతుంది యూట్యూబ్లో, బట్ ఇన్స్టాలో అయితే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అక్కడ మెన్షన్ చేస్తాను మీకు విత్ కోడ్స్ కూడా. ఇవి కూడా ఇప్పుడు చూపించినవి ఆల్రెడీ చెప్పాను, నేను మెన్షన్ చేస్తానని. సేమ్ అలాగే ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. వీటికి కింది సైడ్ కూడా ఇలా ఇచ్చారండి, ఏంటిది, ఓకే, జస్ట్ మనకి ఇలా ఫ్యాషన్ కోసం ఇచ్చారండి. ఇలా ఉంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. ఇంకా మిగతా వీటన్ని కోడ్స్ అయితే నేను మీషో అంటున్నాను, నా ఇన్స్టా ఐడిలో మెన్షన్ చేస్తాను. రమ్య ఆర్కే బ్లాగ్స్ సేమ్ ఉంటుంది నా ఇన్స్టా ఐడి కూడా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా ఫాలో అవ్వండి, నేను దాంట్లో కోడ్ మెన్షన్స్ చేస్తాను. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే, ఇప్పుడు లైవ్లో వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ మీషోకి సంబంధించినవి చూపిస్తున్నాను అనమాట. మెల్లిమెల్లిగా ఇంకా తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అవి ట్రై చేస్తాను అనమాట. నేను ఓన్లీ మీషో వరకే ఏమి ఉండదు. సో దట్ ఇంకా నెక్స్ట్ ఇంకొక క్లాత్ చూపిస్తానండి. ఇంతకుముందు చెప్పాను కదా నేను ఇంకొక క్లాత్ తీసుకున్నాను అనేసి. ఇదే అండి పట్టు క్లాత్, సేమ్ మీషోలోనే తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. 330 రూపీస్ పడింది దీని ప్రైస్ వచ్చేసి 330 రూపీస్ అనుకుంటా. 3 మీటర్స్ మనకి మీటర్ వైజ్గా ఉందన్నమాట. ఇది షైనింగ్ అవుతుంది, బట్ వీడియోలో ఎక్కడైతే మాత్రం అంతగానం కనిపించట్లేదు. ఇలా ఉంది అనమాట. మనకి వచ్చేసి చాలా బాగా షైనింగ్ అవుతుంది. ఇలా దీంతో ఏం స్టిచ్ చేయాలని ఆలోచిస్తున్నాను అండి. నేనైతే లంగావోని స్టిచ్ చేద్దామని తీసుకున్నాను, బట్ ఇది జెంట్స్కి కూడా చాలా బాగుంటుందండి. రా సిల్క్లో వచ్చింది క్లాత్ అయితే మనకి. ఇలా క్వాలిటీ వైజ్, లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. మనం బయట షాప్స్లో తీసుకుంటాం కదా, అలా ఉందండి. క్వాలిటీ అయితే అస్సలు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట దీనికి వచ్చేసి మనకి. నేను దీంతో ఏం స్టిచ్ చేస్తాను, స్టిచ్ చేసిన తర్వాత పెడతానండి మీకు. జెంట్స్కి అయితే నాకు తెలిసి ఇలా కుర్తా వేసుకుంటారు కదా అండి, అలా అయితే ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. క్వాలిటీ అయితే ఎన్నిసార్లు చెప్తున్నా అనుకోకండి, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది మనకి లోపల మాత్రం లైనింగ్ వేపించి స్టిచ్ చేయించాలండి. ఉత్తగా అయితే మనకి రఫ్గా ఇలా సమ్మర్లో అలా వేసుకోలేమన్నమాట. కొంచెం కాటన్ క్లాత్ కానీ అలా వేసి కుట్టిస్తే చాలా బాగుంటుంది మనకి. ట్రై చేస్తున్నాను ఏది చేస్తే బాగుంటుంది అనేసి చూస్తున్నాను. ఏదైనా ఐడియా మీకు వస్తే చెప్పండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు లైవ్లో. ఈ తర్వాత పోస్ట్ అవుతుంది కదా, పోస్ట్ అయిన తర్వాత ఎవరన్నా చూస్తే మీరు కామెంట్స్లో నాకు చెప్పండి దీంతో ఏం స్టిచ్ చేయాలని. లంగావోని మా బాబుకి కుర్తా స్టిచ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇంకేదైనా బెటర్ ఐడియాస్ ఉంటే మీరు చెప్పండి, ఎందుకంటే ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది ఇలా, అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి. వీడియోలో అయితే ఇది సరిగ్గా కనిపించట్లేదు, బట్ బయట అయితే చాలా బాగుందండి ఇది.
ఇలా వచ్చింది. ఇప్పుడు కొంచెం లైట్ కనిపిస్తుంది. ఇలా ఇలా వచ్చేసింది అనమాట. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. కొన్ని అయితే ఇంతే అండి సేమ్. ఇంకా మీషోలో కానీ ఎక్కడ కానీ కొన్ని చాలా బాగుంటాయి, కొన్ని ఏమో అలా నార్మల్గా కనిపిస్తాయి అనమాట. అలాగే నేను చాలా తీసుకున్నాను. నెక్స్ట్ నాన్న లెగ్గిన్స్ తీసుకురావా. అవి పెట్టుకోలేదండి, మిగతా అన్ని పెట్టుకున్నాను పక్కన, మిషన్ దగ్గర ఉన్నాయి కూడా. సో మనకి క్వాలిటీ వైజ్ డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి. సో దట్ మీరు అదే చూసి తీసుకోవడం బెటర్. అందుకనే నేను కొంచెం లేట్ అయినా మంచి క్వాలిటీ ఉన్నాయి మీకు చూపిస్తే మెల్లిమెల్లిగా అయినా మంచి గ్రోత్ వస్తుందని నేను ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ అజియోలోనంటే ఇవి తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. నేను చాలాసార్లు యూజ్ చేసిన అనమాట. ఇవి అవాగ లెగ్గిన్స్ అండి, మనకి స్విమ్మర్ తోటి వచ్చినాయి. ఇలా ఎలాస్టిక్ ఉంటాయి ఇవి. ఇది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయండి. మనకి స్మూత్ కూడా ఉంటాయండి ఇవి. ఇందులో నార్మల్ క్వాలిటీ కూడా ఉంటాయి. సో దట్ మీరు చూసి తీసుకోవడం బెటర్. నేను ఇవి 750 అలా 720 చేంజ్ పడిందండి, 700. అంటే అన్నీ ఒకసారి ఏం తీసుకోలేదు నేను కూడా, మళ్ళీ అంత అమౌంట్ అది ఇది అనకండి. మెల్లిమెల్లిగా తీసుకున్నాను. ఎందుకంటే ఊరికే తీసుకొని వేస్ట్ చేసే కంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అయినా ఒకటేసారి ఇట్లా బెస్ట్ క్వాలిటీ తీసుకుంటే ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు అనమాట. మనకి స్కిన్కి కూడా చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది అనమాట ఈ క్లాత్. అవాజ్ అది సారీ అవాజ్ అంటున్నాను, గో కలర్స్ది అనమాట, బ్రాండింగ్. ఇలా గో కలర్స్ కంపెనీ. ఇలా స్మూత్ ఫినిషింగ్, టెక్స్చర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. మనకి ఎంతసేపు వేసుకున్నా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఇది మనము. ఇది వైట్ అండి, వైట్ వన్ వచ్చేసి వైట్ బ్లాక్. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసేది కదండి. సో ఇట్లా కొంచెం క్వాలిటీ ఉన్నది తీసుకుంటే మనకి ఏమవుతుంది అంటే రఫ్ అండ్ టఫ్ ఎలా యూజ్ చేసినా ఎక్కువ రోజులు సేవ్ అవుతుంది అనమాట. మనకి ఇలా కంఫర్ట్ కూడా మెయిన్ కదా. సో దట్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట మనకి. ఇలా నేను చాలా అందులోనే డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. పింక్, లైట్ పింక్ షేడ్, ఇలా గోల్డ్ షేడెడ్ స్కిన్ కలర్. సారీ, ఇది స్కిన్ కలర్ వచ్చేసింది. ఇది యాష్ కలర్. ఇలా ఇది వైట్ కలర్ డిఫరెంట్గా కనిపిస్తుంది, బట్ ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ అండి. ఇలా యాష్ కలర్ అనమాట. ఇలా ఇది కూడా సేమ్. ఇది క్రీమ్ మిక్సింగ్ ఉందండి. ఇది వచ్చేసి వైట్ ఉంది. నేనైతే కన్ఫ్యూజ్ అయినా, ఇది వైట్ అనుకునే పెట్టుకున్నాను, బట్ వైట్ రాలేదు, ఇది వైట్ వచ్చింది. కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చూసుకోవాలి ఒకసారి. ఇది ప్యూర్ వైట్. ఇది యాష్ కలర్ మళ్ళీ ఇలా ఉంటుంది. ఈ యాష్ కలర్కి ఇది క్రీమ్ కలర్ మిడిల్లో మిక్సింగ్ ఉంటుందండి ఇలా. సో దట్ కలర్ కూడా 1-2 సార్లు చూసుకోండి. మనం పెట్టే ముందు, ఆర్డర్ పెట్టే ముందు కలర్ చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్ అనమాట. ఇలా ఇది వచ్చి సిమెంట్ కలర్. ఇలా కొన్ని రెగ్యులర్ కలర్స్ అండి, వైట్, బ్లాక్, ఇవన్నీ దానిలో తీసుకుంటే మనకి ఏంటంటే మంచిగా ఉంటుంది అనమాట. ఎక్కువ రోజులు కూడా సేవ్ అవుతుంది మనకి. మోస్ట్లీ అయితే వైట్ ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి స్కిన్కి చాలా బాగుంటుంది. అవి కూడా బాగుంటాయి, బాగోమని కాదు, బట్ ఏంటంటే తొందరగా పాడవుతూ ఉంటాయి కదా. సో దట్ మనకి ఇలా ఇలా లేస్తూ ఉంటుంది. నార్మల్గా లెగ్గిన్స్ తీసుకుంటే వాటికి ఇలా దారాలు లాగా లేస్తుంది. మనకి ఇవైతేనేమో అలా ఇవ్వదనమాట. మనకి ఎన్ని రోజులు, ఎన్ని వాషెస్ తర్వాత అయినా కూడా సేమ్ ఇలా కొత్త దానిలాగానే కనిపిస్తుంది. మనకు బోర్ కొట్టి తీసేయడమే తప్ప ఇవి అంత తొందరగా అయితే ఖరాబ్ కావు అండి. అందుకని చెప్తున్నాను. మీ ఇష్టం, దానిది ఏం లేదు. నేను తీసుకున్నాను, మీరు తీసుకోవాలని ఏం లేదు, బట్ నేను చెప్తున్నాను నాకు కంఫర్ట్గా, నాకు
సెట్ అయినాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో మీకు కూడా నేను అలా ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇలా తీసుకుందామంటే మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుంది అనమాట. వైట్, బ్లాక్ రెగ్యులర్గా యూజ్ చేసాం కాబట్టి గో కలర్స్ అది తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు వచ్చేస్తుంది. ఆ బ్రాండ్ అనే కాదు, మీకు నచ్చింది ఏదైనా సరే కానీ ఇంకా సిల్వర్లో తీసుకుంటే తక్కువ క్వాలిటీ కాకుండా కొంచెం మంచిగా తీసుకుంటే బెటర్ అనమాట. మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుంది అనమాట. మనకి సేమ్ అలాగే ఇది కూడా ఒక డ్రెస్ మెటీరియల్ అండి. సేమ్ మొత్తం వచ్చేసి మనకి ఇలా ఉంది. ఇది వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను అండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. బట్ ఏంటంటే మనకి వాషెస్ తర్వాత ఇది స్మూత్గా చాలా బాగుంటుంది. డిగ్నిటీగా కూడా చాలా బాగుంటుంది అనమాట. చిన్న చిన్న ఇట్లా ఈవెంట్స్కి కానీ ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ వేసుకొని పోవచ్చు అనమాట. ఇలా ఇలా వర్క్ వచ్చింది మనకి, సరిగ్గా కనిపించట్లేదు. ఇలా థ్రెడ్ వర్కింగ్ వచ్చేసింది అనమాట. మనకి హ్యాండ్స్ కూడా ఎల్బో కంటే పెద్దగానే ఉన్నాయండి మనకి హ్యాండ్స్. ఇదే క్లాత్ చూడండి, నేను ఇప్పుడు అందుకని ఐరన్ చేయలేదన్నమాట. నేను ఒక 2 వాషెస్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇది ఇలా క్లాత్ వచ్చేసి మనకి ఇలా అయిపోతుందండి ఇది. కానీ క్లాత్ చాలా బాగుంటుంది. ఏంటంటే మెయింటైన్ చేయాలి, ఇలాంటివి కొంచెం మెయింటైన్ చేస్తే లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది. మనం ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. లేదంటే ఇలా కొంచెం ముడతలు వస్తుంది ఇది క్లాత్ అయితే. ఇలా తీసుకున్నాను, ఇలా వచ్చేసింది అనమాట మనకి. ఇలా ఉంది, కింది వైపు కూడా ఇలా వర్క్ తోటి ఇచ్చారనమాట మనకి. ఇలా ఉంది. ఇది చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, బట్ వేసుకుంటే చాలా డిగ్నిటీగా చాలా బాగా కనిపిస్తారండి మంచిగా మనకి. ఇలా సింపుల్ వర్క్ తోటి పైన ఫ్రంట్ ఇది ఇచ్చారు మనకి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది మనకి. ఇలా కనిపిస్తుంది కదా. ఇలా బటన్స్ తోటి ఇచ్చారు. చాలా బాగుంది. నెక్స్ట్ దాని బాటమ్ వచ్చేసి, బాటమ్ అయితే కంప్లీట్ గా ప్లెయిన్ ఇచ్చారండి మనకి. ఇలా ఇదైతే కంప్లీట్ గా ప్లెయిన్ గానే ఉందన్నమాట. నేను దీన్ని ఐరన్ అయితే చేయలేదండి, ఎందుకంటే ఒకసారి వాష్ తర్వాత ఒక 2-3 వాష్ తర్వాత ఇలా ఉంటుంది అని చూపించడానికి. నేను వేసుకునేటప్పుడు అయితే ఇది ఐరన్ చేస్తాను, బట్ అంటే అర్థం కావడం కోసం నేను కావాలని చేయలేదన్నమాట. ఇలా ఉంటుంది మనకి. ఇదేంటంటే క్లాత్ ఇలా ముడతల్లాగా వచ్చేస్తుంది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇది ప్రైస్ కూడా 2 చేంజ్ కాదు, సారీ 1500 అలా పడింది అనమాట మనకి. దీని ప్రైస్ వచ్చేసి, దీనిలో హైలైట్ వచ్చేసి చున్నీ అండి మనకి. ఇలా ఫుల్ వర్క్ తోటి మనకి ఇలా ఇచ్చారు. చున్నీ కూడా లెంత్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి మనకి. వేరే ఏదన్నా హాఫ్ది లంగా ఓని ఏదైనా స్టిచ్ చేసుకున్నా సరే వాటి మీదకి పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అలా చాలా లెంతీగా ఉందన్నమాట మనకి. ఇలా ఇచ్చారు. అటు సైడ్ ఇటు సైడ్ వర్క్ వచ్చేసింది మనకి కంప్లీట్ గా. ఇలా మధ్యలో బోటర్స్ లాగా వచ్చేసింది అనమాట. ఇట్లా చూడండి, ఇక్కడ థ్రెడ్ లేస్ లాగా లైట్ గా ఇచ్చారు మనకి. ఇలా కనిపిస్తుందా? ఇది మింత్రాలో తీసుకున్నానండి. ఇలా వచ్చేసింది అనమాట మనకి. 2-in-1 గా యూజ్ చేయవచ్చు అనమాట. ఇది చున్నీ ప్లస్ డ్రెస్ గా యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఇది ఏదైనా లంగా ఓని మీదకి కూడా మనం వాడుకోవచ్చు అనమాట.
అంత పెద్దగా ప్రొవైడ్ చేశారనమాట మనకి. ఇది మొత్తం వచ్చేసి థ్రెడ్ వర్కే అండి. ఇది కనిపిస్తుంది కదా మనకి, హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ తెలియదు, బట్ బాగా కాకపోతే చాలా నీట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. ఇది మనకి 2-in-1 పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి తీసుకున్నామంటే. చెప్పాను కదా లెంత్ అయితే ఇలా చూడండి ఎంత లెంత్ వచ్చేసింది. 2 meters కంటే ఇంకా కొంచెం ఎక్కువనే ఉందండి ఇది మనకి. సో మనకి చాలా లెంతీగా ఇవ్వడం వల్ల మనకి హాఫ్ శారీకి చున్నీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి లైట్ బేబీ పింక్ అలా ఫ్రాక్ స్టిచ్ ఫ్రాక్ అంటున్నా, లంగావోని కానీ అది స్టిచ్ చేసుకొని దానిపైనకి పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ చున్నీ అనే కాదు, మన దగ్గర వర్క్ చున్నీస్ ఏమన్నా ఉంటాయి కదా, అలా వేస్ట్ చేయకుండా ఇలా హాఫ్ శారీ మీదకి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ బట్టి మనం దాన్ని డిసైడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ పర్పస్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా. ఒక ఐటెం తీసుకున్నామంటే దాన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మిగతా అయితే అన్ని చూపించాను కదా. ఇప్పుడు చూపించే మోస్ట్లీ నా ఇన్స్టా ఐడిలో మెన్షన్ చేస్తాను, రమ్య ఆర్కే బ్లాగ్స్ సేమ్ ఉంటుంది. యూట్యూబ్ ఐడి ఏది ఉందో సేమ్ అదే ఇన్స్టా ఐడి కూడా ఉంటుంది, దానిలోనే పెడతాను. ఆ కోడ్ మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, దానిలో చూడవచ్చు అనమాట మీరు. అన్ని డ్రెస్సెస్ గురించి, శారీస్ గురించి, వాటి గురించి చెప్తున్నాను కదండి. లైవ్లోకి వస్తున్నారు, వెళ్తున్నారు. సో ఎవరన్నా వచ్చి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇంకా కొత్తగా ఎవరన్నా అప్లోడ్ అయిన తర్వాత చూస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో దట్ ఇంకా మంచి మంచి వీడియోస్ మంచివి చూపించడానికి ట్రై చేస్తాను నేను. ఇంకా టాప్స్ ఇంకా చాలా ఉన్నాయి అజియోవి. నేను అజియో అంటున్నాను, టాప్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి అజియోలో ఆర్డర్ పెట్టాను అనమాట. సో అవి వచ్చిన తర్వాత కూడా నేను చేస్తాను. ఆల్రెడీ వాడినవి పెడతా అని చెప్పాను, ఇంకా టైం సెట్ అవ్వలేదండి. తీసుకొని నేను తర్వాత చూసి పెడతాను. సో ఇంకా మొన్నటికి ఇప్పటికైతే కొంచెం బెటర్ అండి. మొన్న ఫస్ట్ టైం లైవ్ మాట్లాడినప్పుడు అయితే చాలా ఇదైపోయింది అనమాట. నాకు చాలా టెన్షన్ వచ్చేసింది, ఏం మాట్లాడిందో ఏమో కూడా కొంచెం అర్థం కాలేదు. ఇప్పుడు కూడా కొంచెం నర్వస్ అవుతుంది, బట్ ఓకే పర్లేదు. సో దట్ ఇంకా మీషోలో అయితే చాలా సెర్చ్ చేస్తున్నాను, బట్ ఏది బెస్ట్ వస్తుందా ఏది రావట్లేదా అనేసి చూస్తూ ఉన్నాను. ఇంకా బెటర్గా ఉన్నాయి, ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో అప్లోడ్ అయినాక ఏదన్నా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని ట్రై చేయాలని చెప్తే మీరు కామెంట్లో మెన్షన్ చేసినా నేను ఒకసారి తీసుకొని దాని రివ్యూస్ కూడా ఇస్తాను మీకు. ఇంకా మంచివి ట్రై చేస్తాను. సో దట్ ఇవి ఫ్లవర్స్వి కూడా అండి చూపించాను కదా ఇంతకుముందు. ఇలాంటివి కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు హెయిర్కి బ్యాక్ సైడ్ వస్తాయి కదా, నేను అది కూడా పెట్టాను మీకు వీడియో, సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా చేసుకోవాలనేసి. అలా కాకుండా టైం సెట్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈజీగా లో ప్రైస్లో మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి చూసి అందించాలనుకుంటున్నాను. సో దట్ అందుకని టైం పడుతుంది. బెటర్ ఉన్నాయి తీసుకొని చూపించాలి కదా, ఎందుకంటే ఫస్ట్ నుంచే మంచిగా ఉన్నాయి చూపిస్తాయి. ఎందుకంటే నేను పెడుతున్నా కొన్ని బాలేని వస్తే నేనే రిటర్న్ పెడుతున్నాను అనమాట చూపించకుండా. అందుకని సెట్ అవ్వట్లేదు. కొంచెం అన్నీ బెటర్గా ఉన్నాయి చూపిస్తూ ఉంటుంటే లైట్ తర్వాత అయినా సరే మీకు ఏమంటారు, జెన్యున్గా చూపిస్తుంది, జెన్యున్గా పెడుతుంది అనేసి మీకు కూడా నమ్మకం వస్తుంది కదా. సో దట్ అందుకనే నేను
వచ్చినవి ఫస్ట్ మంచిగా ఉన్నాయా లేదా చూసి దాన్ని బట్టే మంచిగా ఉంటేనే మనం వీడియోలో చూపిద్దాం, లేకపోతే లేదు అన్నట్లు ఉంది అనమాట. సో దట్ బాగాలేకపోతే అది కంప్లీట్గా బాగాలేదు అనేసి చెప్తాను. మీరు ఫస్ట్ నుంచి చూస్తే నా వీడియోస్ ద్వారా ఎవరన్నా తీసుకొని ఉంటే అయినా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే నేను మోస్ట్లీ నేను యూజ్ చేసేది తీసుకుంటున్నాను కాబట్టి కంపల్సరీ మంచిగా ఉన్నాయే ఉంటాయి అనమాట అందులో. ఇంకా వచ్చేసి మనకి సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సేమ్ ఇదే కాదు అండి, నా ఇన్స్టా ఐడి కూడా రమ్య ఆర్కే బ్లాగ్స్ సేమ్ అదే ఉంటుంది. ఒకసారి కదండి, చాలా సార్లు చెప్తున్నాను. ఎందుకంటే మిడిల్లో ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటా చూసినా కూడా చూస్తారా అనేసి చెప్తున్నాను. సో నా ఇన్స్టా ఐడి కూడా ఫాలో అవ్వండి. సో దట్ ఇప్పుడు చూపించాను కదండి, ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్స్ అయితే అన్నీ నా పర్పస్ యూజ్ చేస్తున్నాయి కాబట్టి చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్, క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో దట్ మీకు ఎవరికైనా నచ్చితే వాటి కోడ్స్ నేను నా ఇన్స్టా ఐడిలో మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దానిలో వెళ్ళి చూసి తీసుకోండి. ఇంకా నెక్స్ట్ తోరణం అండి, ఇది కూడా తీసుకున్నాను. 2 ఉన్నాయి. ఇవైతే ఇంకా ఇప్పుడైతే చూపించాను, నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను అనమాట. 2 వచ్చాయన్నమాట, 2 తోరణాస్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే కాదు, నెక్స్ట్ ఇంకా ఆషాఢం స్టార్ట్ అవుతుంది. రేపైతే మృగశిర కార్తీక కదండి, నెక్స్ట్ ఆషాఢం స్టార్ట్ అవుతుంది. అది అయిపోయినాక మనకి శ్రావణం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఫెస్టివల్స్ సీజన్ మొత్తము ముందు నుంచే తీసుకోవడం బెటరు. ఒకటేసారి అంటే మనకి బడ్జెట్ కూడా ఇంతనా అనిపిస్తుంది. ఒక్కొక్కటి మెల్లగా తీసుకుంటుంటే మనకి తెలియదు అనమాట. సో అన్నీ తీసేసుకోవచ్చు. ఒకటేసారి అన్న కూడా ఇంకొకటి టెన్షన్లో హడావిల్లో కూడా మనకి గుర్తుకు రాదనమాట. ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా. సో దట్ మనం ఇక్కడి నుంచే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తీసుకొని పెట్టుకుంటుంటే ఆ టైం వరకు అన్నీ సెట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మనకి పూజలకి కానీ దాంట్లోకి కానీ కావాల్సినవి ఉంటాయి కదా థింగ్స్. నేను మోస్ట్లీ అయితే ఎక్కువ అయితే ఏం యూజ్ చేయాలనేది ఇప్పటి వరకు. నేను ఇంట్లో ఉన్న థింగ్స్ తోటి డిఫరెంట్గా ట్రై చేస్తూ పెడుతూ ఉండేదాన్ని అనమాట. ఎక్కువ అమౌంట్ కూడా ఏం వేస్ట్ చేసేదాన్ని కాదు. సో అలాగే మీకు కూడా ప్రతిదీ తీసుకోండి అని కాకుండా బెస్ట్లో ఉన్నది మంచిగా ఉన్నాయి తీసుకొని చూపిస్తాను. ఇది ఇంకొక తోరణం అండి. తోరణం అయితే అది వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది అనమాట మనకి. అది నేను ఇంకో వీడియోలో మెన్షన్ చేశాను. ఇది అయితే లైవ్ కదా అండి, సో దట్ అందుకని నేను చూపించట్లేదు. ఇంతకుముందు చూపించినాయి అంటే అన్ని సింగిల్ ఉన్నాయండి, ఎక్కడ మెన్షన్ చేయాలో అర్థం కాలేదు. సో దట్ అందుకని నేను ఇందులో చూపించేసాను అనమాట. ఒకవేళ వీట్ కోడ్ కావాల్సి అంటే నేను రమ్య ఆర్కే బ్లాగ్స్ ఇన్స్టా ఐడి ఉంది కదా, చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు కూడా, అందులోకి వెళ్ళి చూడండి. నేను అందులో అయితే పెడతాను, మీకు కావాలంటే తీసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. తోరణం విషయానికి వస్తే ఇది ఇంకొక బాక్స్ కూడా మనకు వచ్చేది ఉందండి, అది రాలేదు. సో దట్ అది వచ్చిన తర్వాత నేను ఈ 2 కలిపి ఒక వీడియో చేస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, ఇది చాలా బాగా వచ్చింది అనమాట. 2 ఎందుకంటే ఒకటి రెగ్యులర్గా యూజ్ చేసిన, ఒకటి ఫెస్టివల్స్కి పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను అనమాట. రెగ్యులర్గా ఇంకొకటి కూడా ఉందన్నమాట, ఫ్లవర్స్ది తోరణం ఉంది, అది పెడతాను అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకటే టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా. సో తోరణాలు ఇవి ప్లాస్టిక్వే అని అనకండి. సో నేను బంతిపూలు పెడతాను, ప్లస్ మామిడాకులు కూడా మనవి ఆర్టిఫిషియల్ ఏం లేదండి, తీసుకొని పెడతాను. సో అవి కాకుండా ఎక్స్ట్రా ఇవి కూడా పెడితే ఇంకా లుక్ వైజ్ చాలా బాగుంటుంది కదా. సో అట్లా అనమాట. ఇంట్లో కూడా సింపుల్ ఐటమ్స్ తోటి ఈజీగా డెకరేషన్ చేసుకునే పర్పస్ వీడియోస్ తీసుకొస్తానండి నేను. ఎందుకంటే ఇప్పుడు ఒకటే లాగా ఉంటే బాగోదు కదా. సో కొంచెం సింపుల్ థింగ్స్ తోటి
డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంటే మనకు కూడా కొంచెం మనసు పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇంట్లో. ఎందుకంటే ఒకటే లాగా చూసి ఒకటే లాగా అంటే అంటే మళ్ళీ వేరువేరుగా అది చెప్పకండి చూస్తే ఎవరన్నా ఈ వీడియోని ఆ, మారుస్తా మారుస్తా అంటే అలా కాదు. జస్ట్ ఏంటంటే రెగ్యులర్గా చూసే లాగా కాకుండా కొన్ని కొన్ని థింగ్స్ ఫెస్టివల్స్లో అలా ఇలా చేంజ్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంటే మనకు ఏమంటారు బాగుంటది. మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటది. ఎందుకంటే చూస్తా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటుంటే మనకు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అనమాట. ఎప్పుడు ఒకటే లాగా పెట్టడం కాకుండా కొంచెం అటు ఇటు చేంజెస్ చేస్తూ ఉంటుంటే ఎక్కువ క్లమ్సీగా కూడా కాదు, మనకి ఈజీగా ఎక్కడ ఏం పెట్టినాం అనేది కూడా ఐడియా ఉంటుంది అనమాట. సో దట్ డిఫరెంట్ ఇలా అంటే ఇప్పుడు చెప్తున్నాను, బట్ మనకి చేస్తూ ఉంటుంటే ఐడియా వస్తూ ఉంటుంది అనమాట. అందుకనే చెప్తున్నాను అనమాట నేను. మన డెకరేషన్ కానీ ఇంకేదన్నా సెల్ఫ్లో సర్దుకోవడం కానీ ఇంకా కిచెన్ ఆర్గనైజేషన్ కానీ అలా ఆ, ఇంకా నాకు మంచిగా వస్తూ ఉంటుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. చెప్పిందని కాదు అండి, ఎందుకంటే అందరూ ఇంత లెంత్గా చూడాలని ఏం లేదు కదా. సో దట్ ఎవరైనా స్కిప్ చేస్తూ ఉంటారు. సో దట్ అందుకని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంతే. సో మనం ఒకటే లాగా ఉంచితే బాగుంటది అట్లయినా కూడా, బట్ డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తే కూడా చాలా బాగుంటది అనమాట. చిన్న చిన్న థింగ్స్ తీసుకొని లుక్ వైజ్ చేంజ్ చేస్తూ ఉంటుంటే మనకు కూడా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో దట్ ఓకే ఇది ఇక్కడ పెడతా ఇక్కడ ఇది చేస్తూ ఉంటుంటే ఎప్పటికప్పుడు మనకే ఫ్రెష్ మైండ్ ఫ్రెష్గా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో దట్ మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే అండి, నేను ఛానల్ పెట్టి కూడా అది చెప్పాను మిడిల్లో ఆపేసాను. సో హెల్ప్ అవుతుంది అనేసి అలా ట్రై చేస్తున్నాను. సో నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి, మోస్ట్లీ పాజిటివ్ కామెంట్స్ పెట్టండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. సో దట్ నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంకా కొత్త ట్రై చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు కంప్లీట్గా అసలు హోప్ పోయింది. ఆల్రెడీ నేను యూట్యూబ్ చూసాను అనమాట, వీడియోస్ చూస్తూనే ఉన్నాను చాలా మందివి. పెట్టిన వెంటనే మన గ్రోత్ చాలా తక్కువ, చాలా మెంబర్స్కి అది లక్తో కూడుకున్నది. సో దట్ అలా వస్తుందని చూస్తున్నాను. నాకు మోస్ట్లీ పెట్టిన షార్ట్ వీడియోస్కి అయితే మంచిగా వచ్చినాయండి రీచ్ 2.8 1.8K 1.5K అలా చాలా బాగా వచ్చినాయి. బట్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. షార్ట్ వీడియోస్తో మనకి ఎక్కువ సబ్స్క్రైబ్స్ అలా వస్తారా అనేసి చూసాను. వచ్చారు, ఎందుకు చెప్పాలి, పెట్టి 2 years బ్యాక్ అయిపోతుంది. బట్ నేను ఒక 10-15 వీడియోస్ పెట్టాను. సో దాని తర్వాత నేను ఆపేసాను అనమాట. ఫస్ట్ లైవ్లో చెప్పాను నేను. తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 month అవుతుంది, రెగ్యులర్గా పెడతానే ఉన్నాను అనమాట. ఇప్పుడు కొంచెం బెటర్ అండి, వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. షార్ట్ వీడియోస్కి చాలా బాగా రీచ్ అయింది. బట్ లాంగ్ వీడియోస్ అయితే కొంచెం 150 అలా, ఇప్పటివరకు అయితే 98 78 అలా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లాగా వచ్చింది. చాలా డిసప్పాయింట్ అయినా. సో మళ్ళీ మొన్న పాప ఫ్రాక్ స్టిచ్చింగ్ పెట్టాను కదా అండి, అది 450 వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూసినా కదా, సో హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఓకే చూస్తారు, ఇంకా కొంచెం బెటర్గా ట్రై చేసి పెడితే ఇంట్రెస్టింగ్గా చూస్తారు అనేసి నాకు కూడా ఐడియా హోప్ వస్తుంది. సో దట్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటుంటే మీరు కూడా నాకు సజెషన్ ఇవ్వండి, ట్రై చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే నేను చూపించినవన్నీ చాలా బాగున్నాయండి, క్వాలిటీ. బాగాలేనివి అయితే బాగాలేవని చెప్పాను. యూజ్ చేసిన తర్వాత కొన్ని రివ్యూస్ ఇచ్చాను. మోస్ట్లీ షార్ట్ వీడియోలో అయితే నేను చూపించానండి, లాంగ్ వీడియోలో అయితే మనకి ఇప్పటివరకు రాలేదు అని. ఇంట్లో ఏమంటారు స్టీల్ ఐటమ్ అవే చూపించాను. షార్ట్ వీడియోలో బెడ్షీట్స్ కానీ అవి కానీ నేను చూపించాను అనమాట, బాగాలేవు ఆఫ్టర్ వాష్ తర్వాత ఇలా అయినాయి అనేసి. సో అలాగే ఉంటుంది, ఎందుకంటే అప్పుడు చూపించి వదిలేస్తే ఆ తర్వాత వాడిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలియాలి కదా. తెలిస్తే దాన్ని బట్టి తీసుకుంటే బాగుంటుందని. ఎందుకంటే అమౌంట్ ఊరికే వేస్ట్ చేసుకోవడం బాగోదు కదా. అందుకని అలా యూజ్ చేసిన తర్వాత కూడా నేను ఎక్కడో ఒక దగ్గర మెన్షన్ చేస్తాను. డైరెక్ట్ అది ఏమైందంటే నేను
ఫస్ట్ షార్ట్స్ లో పెట్టినవి ఇది బెడ్షీట్స్ ఉన్నాయి కదా, అవి నేను తీసుకొని ఇప్పుడు ఏం తీసుకోలేదు, ముందే తీసుకున్నాను అనమాట. అది ముందే తీసుకొని వాడిన తర్వాత పెట్టాను. సో అందుకని నాకు అది ఫస్ట్ క్లిప్ వీడియో తీసింది పోయింది. సో అలా అన్నమాట. ఇప్పుడు చూపించిన ఈ క్లాత్స్ అయితే మీరు ఎన్ని వాషెస్ చేసినా సరే అండి అలాగే ఉంటుంది అనమాట మెటీరియల్. మెయిన్ ఇది ఫ్రాక్ కూడా అండి, ఎందుకంటే మనకి కాటన్ అలా అయితే కలర్ చేంజ్ అవ్వడం అలా అవుతుంది. ఇది ఇంతకుముందు చూపించాను కదా పాపది ఫ్రాక్, ఇది క్లాత్ వచ్చేసి మనకి ఇలా ఉండడం వల్ల ఇది ఎన్ని వాషెస్ కైనా సేమ్ ఇలాగే కనిపిస్తుంది, మనకి బోర్ కొట్టి తీసేయడం తప్ప సేమ్ అలాగే. ఈ క్లాత్ కూడా అంతే అండి, మనకి సేమ్ చూపించాను కదా ఇది షార్ట్ ఇంతకు ముందు, సేమ్ ఇది కూడా అంతే అనమాట. మనకి లెగ్గిన్స్ కూడా వచ్చేసి అంతే, మనకి బోర్ కొట్టి తీసేయడమే తప్ప అది మోస్ట్లీ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చూపించిన ఒక 6-7 months నుంచి వాడుతున్నాయి అనమాట నేను చూపించిన ఇవన్నీ లెగ్గిన్స్. సో ఇది ఒక్కటి మాత్రం కొంచెం కలర్ షేడ్ అయిందండి, లైట్ పింక్. అంటే ఆల్రెడీ ఇలాగే ఉంటుంది, కొంచెం లైట్ గా అనిపిస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. మిగతాది ఇది బ్లాక్ కూడా చూడండి, నేను చాలాసార్లు యూజ్ చేశాను, బట్ ఎలా ఉంది మనకి 7 months దగ్గర అవుతుంది దగ్గర ఇలా, అందుకని చెప్తున్నాను అనమాట. నేను టాప్స్ అయితే ఈజీగా మనం రెగ్యులర్ గా అవే వేసుకోలేము కాబట్టి టాప్స్ చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి ఎలా కొంచెం చూసి తీసుకుంటాము. సో ఇవి లెగ్గిన్స్ వచ్చేసి మనం ఇలా క్వాలిటీ ఒకటేసారి మంచి ప్రైస్ పెట్టి తీసుకున్నామంటే ఇప్పుడు ఇది దగ్గర 7 months అవుతుంది అనమాట. మనకి వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, బయటకైతే తెలుస్తుంది అనమాట. షైనింగ్ కానీ అది కానీ ఏది పోలేదు అనమాట వీటికి వచ్చేసి. చూడండి మనకి ఇలా ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా, ఇలా బయట అయితే షైనింగ్ ఇంకా మంచి కనిపిస్తుంది, వీడియోలో అయితే అంత కనిపించట్లేదు, మనకి షేడ్ అయినట్టు కనిపిస్తుంది, బట్ షేడ్ అయితే అస్సలు అవ్వలేదండి. ఇది మనకి ఇలా చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ 7 months కదండి. ఇది ఒకటి లెగ్గిన్ చూపిస్తాను చూడండి, ఇది లైట్ క్రీమ్ గోల్డ్ స్కిన్ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి నేను దగ్గర 2 years అయిపోతుందండి, రెగ్యులర్ గా యూజ్ చేస్తాను దీన్ని అయితే. ఎక్కువ చాలా వాటికి చాలా పర్పస్ గా యూజ్ చేశాను, అయినా సరే ఇంకా బాగుందన్నమాట. బాగుంది కదా అనేసి నేనే తీసేయట్లేదు అనమాట. అట్లా ఈ లెగ్గిన్స్ విషయానికి వస్తే ఇలా తీసుకోవడం చాలా బెటర్ అండి, ఎందుకంటే ఇప్పుడు 2 years అంటే మనకి వర్తే కదా అండి. ఇప్పుడు 300, 350, 450 మినిమం మంచి లెగ్గిన్ తీసుకోవాలన్నా అంత పడుతుంది అమౌంట్ మనకి. అది పెట్టుకొని ఒక 4-5 months తర్వాత వేస్ట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇంకొక 300 ఎక్స్ట్రా పెట్టి 350 అలా ఎక్స్ట్రా పెట్టి తీసుకుంటే ఇంత బెటర్ క్వాలిటీ ఎక్కువ రోజులు. ఎందుకంటే మనం లెగ్గిన్స్ అయితే చేంజ్ చేయం కదండి, సేమ్ కలర్ సేమ్ ఉంటాయి. టాప్స్ అయితే డిఫరెంట్ వేస్తాం టాప్స్ మొత్తము. సో దట్ ఇవి మంచిగా ఇలా క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటే. ఇది కూడా చూడండి నేను తీసుకొని 6-7 months అవుతుంది, వైట్ కలర్ అనమాట. చూడండి మనకి వీటికి ఏమన్నా అంటినా కూడా ఈజీగా పోతుంది అనమాట. నార్మల్ గా అది కాటన్ అవి లెగ్గిన్స్ ఉంటాయి కదా, వాటికి అలా అయితే పోదు మనకి, మనం అంటుకుంటే కనిపిస్తుంది. బట్ వీటిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏమన్నా అంటుకున్నా మనకి ఈజీ వాష్ లో వెళ్ళిపోతుంది అనమాట. ఇది క్లాత్ సాటిన్ కదా, ఇట్లా ఏంటంటే ఇలా స్మూత్ గా ఉంటది కదా మనకి టెక్స్చర్, ఇలా ఏమన్నా అంటుకున్నా ఈజీగా వెళ్ళిపోతుంది, చాలా బాగుంటది అనమాట. ఇట్లా మనం ఇవే రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం మంచి బెటర్ గా తీసుకున్నాం అనుకోండి, వీటి ప్లేసెస్ లోనే 2-3 టాప్స్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంతనా అనిపిస్తుంది, బట్ అదే ఒకసారి ఇవి ట్రై చేసి చూడండి. మనం లెగ్గిన్స్ కోరుకోవటానికంటే ఇవి తీసుకున్నామంటే టాప్సే వీటి ప్లేసెస్ లో 2-3 కొనుక్కోవచ్చు. ఇప్పుడు 4-5 months తర్వాత కొత్త లెగ్గిన్స్ మార్చే కంటే అదే 2-3 times లో మనం 2-3 కొత్త టాప్స్ తీసుకోవచ్చు. సో అది బెటర్ కదా అండి, అందుకనే చెప్తున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను అనమాట. మనకి మన మైండ్ సెట్ కి బట్టి తీసుకోవచ్చు. నేనైతే ఇచ్చే సజెషన్ ఇది. సో ఒకటేసారి ఇవి అమౌంట్ పెట్టి మంచిగా బెస్ట్ గా తీసుకుంటే ఆ తర్వాత టాప్స్ డిఫరెంట్ గా సేమ్ అమౌంట్ ఎక్కువ
ఎక్కువ కాకుండా తక్కువలో మంచి మంచి డిఫరెంట్ టాప్స్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కొంచెం సౌండ్ వస్తుంది. ఇంతకుముందు కూడా చాలా సౌండ్స్ వచ్చినాయి, ఆటో సౌండ్స్, బైక్ సౌండ్స్. కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి, అది రోడ్డుకి ఉంది, సో దట్ అందుకని వినిపిస్తుంది అనమాట. మిగతా లోపల పెట్టుకొని చేద్దామంటే అక్కడ లైటింగ్ వస్తలేదు, ఏం వస్తలేదు. అందుకని మంచిగా కనిపించాలనేసి క్వాలిటీ నేను ఇక్కడ పెట్టాను. సౌండింగ్స్ అవన్నీ వేసి ఇగ్నోర్ అయితే చేసేసేయండి. సో ఇంకెవరన్నా కొత్తగా చూస్తే అగైన్ సేమ్ మళ్ళీ చెప్తున్నాను, రమ్య ఆర్కే బ్లాగ్స్, సేమ్ ఇన్స్టా ఐడి, సేమ్ నాది ఇది కూడా. ఫాలో చేయండి, ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్రై చేస్తాను. ఇంకా మీకేమన్నా ఉంటే నాకు చెప్పండి, సో దట్ కొత్తగా ఎవరన్నా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ఫాలో మై ఇన్స్టా అకౌంట్. రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో దట్ ఇప్పటివరకు అయితే ఎవరెవరైతే వచ్చిపోయారో చాలా థ్యాంక్స్ అండి. అంటే మిడిల్లో వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు, సో చూసి వెళ్తున్నారు కదా కొంచెమైనా, సో దట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడతోటి లైవ్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఇంకెవరైనా మళ్ళీ అదే రిపీట్, మొన్న అయితే ఒక 4-5 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి నా లైవ్లో. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ వీడియో కూడా మళ్ళీ ఎడిట్ చేశాను అనమాట. ఎందుకంటే చెప్పలేదన్నమాట, ఇక ఒక్కరు కూడా ఈచ్ 1 పర్సన్ కూడా ఇప్పుడు ఇంపార్టెంటే కదండి మనకి. సో దట్ తొందరగా గ్రోత్ కావాలని కోరుకోండి. సో దట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఇన్స్టా ఐడి రమ్య ఆర్కే బ్లాగ్స్ ఫాలో చేసేసేయండి. ఓకే, బాయ్.